పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి వివాహానంతరం ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు జంఝావతి రబ్బర్ డ్యాంలో గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే వారంతా స్నేహితులు. ముందు రోజు జరిగిన తన మిత్రుడి వివాహంలో అంతా కలిసి సందడి చేశారు. మరుసటి రోజు సరదాగా స్నానం చేసి వద్దామని గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంఝావతి రబ్బర్ డ్యాం వద్దకు వెళ్లారు. ముందుగా నీటిలోకి దిగిన ఓ యువకుడు వరద ప్రవాహానికి కొట్టుకుపోతుండగా మరో ఇద్దరు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం ముగ్గురు కూడా గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం కొమరాడ మండలం రాజలక్ష్మీపురం వద్దనున్న జంఝావతి రబ్బర్ డ్యాం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన అధికారి గోవిందనాయుడు 38 సంవత్సరాలు, అరనాడ ప్రదీప్ 29 సంవత్సరాలు, రాయగడ శరత్ కుమార్ 17 సంవత్సరాలతో పాటు మరో 5 స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం రబ్బర్ డ్యాంను చూసేందుకు వెళ్లారు. సరదాగా స్నానం చేసేందుకు ముందుగా శరత్ నీటిలో దిగగా వరద ఉధృతికి కొట్టుకుపోతుండడాన్ని గోవిందనాయుడు, ప్రదీప్ చూసి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు కూడా గల్లంతవడంతో మిగిలిన స్నేహితులు ఏం చేయాలో తెలియక ఆర్తనాదాలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం వెతికినా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. వరద ఉధృతి అధికంగా ఉండడంతో ఇరిగేషన్ సిబ్బంది నీటిని వ్యవసాయ పొలాలకు వెళ్లే ప్రధాన కాలువ గుండా మళ్లించి గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన 3 వ్యక్తులు గల్లంతు కావడంతో గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. వీరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోవిందనాయుడు తన గ్రామంలో వెల్డింగ్ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి చనిపోగా తల్లి, భార్య, 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు 2వ తరగతి, 3వ తరగతి చదువుతున్నారు. శరత్ కుమార్ పార్వతీపురం పట్టణంలోని ఆర్కే జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అన్నయ్య తుషాంత్ ఉన్నాడు. ఇద్దరు ఒకే కళాశాలలో ఒకే తరగతి చదువుతున్నారు. ప్రదీప్ మచిలీపట్నంలో రొయ్యల చెరువులో పనిచేస్తున్నాడు. తండ్రి వ్యవసాయ కూలీ కాగా అన్నయ్య విశాఖపట్నంలో ప్రైవేటు ఉద్యోగం, చెల్లి ఊరిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. స్నేహితుని వివాహం కోసం ప్రదీప్ స్వగ్రామానికి వచ్చి గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. కొమరాడ మండలంలో రబ్బర్ డ్యాం వద్ద 3 యువకులు గల్లంతు కావడంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో మంత్రులు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆదివారం చీకటి పడడంతో మృతదేహాల గాలింపుకు ఆటంకం ఏర్పడింది. నా పేరు కె నీలకంఠం, కొమరాడ ఎస్ఐని, పార్వతీపురం మన్యం జిల్లా. ఈరోజు సుమారు సాయంత్రం 4:30 గంటల సమయంలో కొమరాడ మండలం జంఝావతి డ్యామ్ దిగువన 3 అబ్బాయిలు గల్లంతయ్యారనేసి సమాచారంతో వెంటనే నేను ఇక్కడ రావడం జరిగింది. జంఝావతి డ్యామ్ దిగువన నీటి యొక్క వేగానికి శివుని గ్రామానికి చెందిన 3 అబ్బాయిలు స్నానానికి వచ్చి దిగి అందులో ఒకరు నీటిలో మునుగుతున్నారనే ఉద్దేశంతో మిగతా 2 అతన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో దిగేటప్పటికి వాళ్ళు కూడాను ఆ నీటిలో మునిగిపోవడం జరిగింది. దానికోసం అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఇంతవరకు ఎటువంటి ఆసక్తి లభించలేదు. ఫైర్ సిబ్బంది కూడాను, రెస్క్యూ సిబ్బంది రావడం జరిగింది. వాళ్ళని 3 కూడాను ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.